సూపర్ 6 పై చర్చ సందర్భంగా శాసనమండలిలో రగడ చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రమేష్ యాదవ్ ప్రసంగాన్ని మంత్రులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సభ్యులు మాట్లాడుతుంటే పదే పదే అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటని ప్రశ్నించారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అని అనటం లేదా అని ప్రశ్నించారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని, జగన్ను అలా అనటం మానే వరకు చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అనే అంటామని తేల్చి చెప్పారు బొత్స. అబ్రకదబ్రా సూపర్ 6 చేసేసాం, మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ 6 సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష. మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష. కేవలం మాట తప్పను మడమ తిప్పను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పథకాలన్నీ చేశారనేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోడైపోతుంది అధ్యక్ష. ఎలక్షన్ల ముందు ఒక మేనిఫెస్టో, ఎలక్షన్ తర్వాత మరొక మేనిఫెస్టోని మరొకసారి నిరూపించింది ఈ కుటుంబ ప్రభుత్వం అధ్యక్ష. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆటోగ్రాఫ్ పెట్టి ఇంటింటికి బాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ బాండ్లను చూసి యువత ఈ రోజు నట్టేటిన ముడిపోయిన రోజు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు. సభ్యుడు మాట్లాడొద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష. అది ఆయన వాస్తవం అదే. ప్లీజ్ ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూరం విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి. ఒకరు అనుకోండి, మీ సమయం వచ్చినప్పుడు చెప్పండి, వాస్తవ విషయాలు చెప్పండి. మేము ఎందుకు వాకౌట్ చేస్తాము? మీ వాకౌట్ మా సమకచ్చి వాకౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష. ఆ ఇంప్రెషన్ తప్పు అధ్యక్ష. చెప్పండి, ఉండమంటే ఉంటాం చెప్పండి. కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేము ఇంటరప్ట్ చేస్తాం. ఇది ఈ పెద్ద సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలి మంత్రులు కోరుతున్నాం. లేదు అంటే మేము మా తాగు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష? వారు ఏమన్నారు? ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష. ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. ఎవరి విషయాలు సమస్య లేదు. ఆయన మాట్లాడిన మాట మళ్ళీ చెప్తాను అధ్యక్ష. తొలగిస్తారు. మాట్లాడిన మాట ఈ సూపర్ 6ని నాకు అర్థమైంది. రికార్డులు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డ్ చూడండి. వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు తీయండి అధ్యక్ష.
అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే ఆ అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మాకు పుడే ముందుకు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి ఉప ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. అది ఇది చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటని ప్రశ్నించారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పులివెందల ఎమ్మెల్యే అనటం లేదా అని ప్రశ్నించారు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలని, జగన్ను అలా అనడం మానే వరకు చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అనే అంటామని తేల్చి చెప్పారు బొత్స. లేదు అంటే మేము మా తాలు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష, వారు ఏమన్నారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. వాడు విషయాలు చూసిన సమస్య లేదు. లేదు అంటే మేము మా తాలు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష, వారు ఏమన్నారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. వాడు విషయాలు చూసిన సమస్య లేదు. లేదు అంటే మేము మా తాలు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష, వారు ఏమన్నారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. వాడు విషయాలు చూసిన సమస్య లేదు. ఆయన కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు కంక్లూడ్ చేయనివ్వండి. అయిపోయింది. లేదండి, మంత్రి గారు ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి, ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. ఇప్పుడే పరిశీలన చేసి డిసైడ్ చేయండి. అది అపరాజస్వామికం అవుతుంది. అలా కాదు, ఎందుకంటే ఒక సభ్యున్ని నిర్ణయించే అధికారము, మాట్లాడాలా మాట్లాడకూడదు అనే అధికారము ఒక మంత్రికి లేదండి. అరే ఇప్పుడు వెరిఫై చేయండి.